ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము యెషయా గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనము. నేను నిన్ను మరచిపోజాలను. హల్లెలూయా. దేవుడు మనలను మర్చిపోయే దేవుడు కాదు. మనం అనుకుంటుంటాం, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, అయ్యా నన్ను గుర్తు చేసుకో, అయ్యా నీ కరుణ చూపించు అని. అసలు దేవుడు మర్చిపోతేనే కదా మనం జ్ఞాపకం చేసుకోమని అడగాల్సింది. అంటే ఈ వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకోనంటే, దేవుడు మనలను మర్చిపోయే దేవుడు కాదు. కాబట్టి మనం ఇంకెప్పుడు కూడా దేవుడిని ఆ మాటలతో శోధించకూడదు. ఆయన మనలను ఆయన తన అరచేతులలో చెక్కుకున్నాడు. ప్రతి క్షణం దేవుడు మన గురించి ఆలోచించే దేవుడు. అందుకే అంటాడు కదా, నేను తండ్రి యొద్దకి వెళ్తున్నాను, ఆదరణకర్తగు ఆత్మ తండ్రి నా నామమున మీకు ఇస్తున్నాడు అంటున్నాడు. ఆ ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు నిత్యము మనలో ఉంటాడు, మన హృదయంలో ఉంటాడు, మనలో నివసిస్తాడు. అలాంటి ఆత్మ మనలో ఉన్నప్పుడు ఆయన మనల్ని మర్చిపోతాడా? మనం ఎంత తప్పుడు ప్రార్థనలు చేస్తూ ఉంటామో, దేవుడు మర్చిపోయాడు, దేవుడు నాకు ఈ శ్రమ ఇచ్చాడు, దేవుడు నాకు ఈ శోధన ఇచ్చాడు. అలాంటి మాటలు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం విని ఆయన మనలను మర్చిపోయే దేవుడు కాదు. కాబట్టి మనం వాటిని రిపీట్ చేయకుండా, దేవుడు ఎప్పుడు నిరంతరము ఆయన కృప మనతో ఉంటుంది, ఆయన ప్రేమ మనతో ఉంటుంది, ఆయన మనలో ఉంటాడు, మనతో ఉంటాడు. ఈ వాక్యం విని ఆయన మనలను మర్చిపోయే దేవుడు కాదు. కాబట్టి ప్రతినిత్యం ఆయనను స్తుతిస్తూ మహిమపరుస్తూ ఆయన బిడ్డలంగా నిలబడదాం. మే ద లార్డ్ బ్లెస్ us and give us peace. Have a fruitful day.